మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు వీక్షించుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క నూతన దినమును మరియు ప్రత్యేకంగా ఆదివార దినమును ప్రభుల వారు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ లేఖనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. దేవుడు స్పష్టంగా తన యొక్క నూతనమైన వాగ్దానం ద్వారా ఈ నూతనముగా దేవుడిచ్చినటువంటి ఈ ఆదివార దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు యథార్థంగా ప్రవర్తించుచున్నారు, ఎవరు యథార్థంగా లేకుండా ప్రవర్తించుచున్నారు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ లేఖనములను మనం వింటున్నాం, మరి ఆలకించుచున్నాం, మనకు మనముగా వాటిని వదిలేస్తూ ఉన్నాం. మరి మన యొక్క యథార్థత దేవునిలో ఎంతవరకు ఉంది? ఆ యథార్థవంతునికి మరి అంత సమాధానముగా మనం ఉన్నామా లేమా అనేది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే దావీదు మహారాజు గారు, నేను యథార్థవంతుడనై నీ యందు ప్రవర్తించుచున్నాను కనుక నాకు తీర్పు తీర్చుము అని ఆయన దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. మరి ఈ లోకంలో మనము విశ్వాసంలోగా ఉంటున్నటువంటి మనమందరం కూడా యథార్థంగా ప్రవర్తించిన ఎడల మనకు మనముగా దేవుని అడగవలసిన అవసరం ఉంది. మా యథార్థ ప్రవర్తనకు మీరు తీర్పు తీర్చండి అని. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో ప్రవర్తిస్తున్నామా? ఆ రీతిగా యథార్థవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సత్యమునైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఏ రీతిగా ఎంతవరకు మనం యథార్థవంతులుగా ప్రవర్తిస్తున్నాం? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఇప్పటి వరకైతే మనం యథార్థవంతులుగా లేవు, కానీ ఇక ముందు నేను ఈ ఆదివార దినమును ఒక స్థిరమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానము దేవుని యందు తీసుకుని ఆ యొక్క నమ్మకమైనటువంటి వాగ్దానం ప్రకారంగా యథార్థవంతుడిగా ఈ దినం నుంచైనా సరే మనం ప్రవర్తించాలి. ఆయన యందు మనము తీర్పు తీర్చబడాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, నా ప్రభువా, నీ పాదములకు ఎనలేని వందనములు. మరొక నూతనమైనటువంటి ఈ ఆదివార కాల సమయమున నూతనమైనటువంటి వాగ్దానము చేత మీరు వీక్షించుచున్న ప్రతి బిడ్డను నడిపించమని, అలాగే మమ్మలను జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.